నువ్వు మనుషుల చేత ఎంత వెలివేయబడినా నువ్వేమి కంగారపడనక్కర్లా. నువ్వు కలిగి ఉన్న నీతిని బట్టి, నువ్వు జీవిస్తున్న పరిశుద్ధమైన జీవితాన్ని బట్టి, నువ్వు పొందుకున్న కృపను బట్టి, ఎన్నో శ్రమల కొలుములో నువ్వు కాల్చబడుతున్నప్పుడు, ఎన్నో నిందలు నీ మీద పడుతున్నప్పుడు, ఎన్నో పోరాటాలు నీకు ఎదురుగా నిలబడుతున్నప్పుడు, వాటికి నువ్వు బెదరడానికి, కలవరపడడానికి వీల్లేదని దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. కలవరం దేనికి కలవరపడిపోతున్నావు? ప్రతిదానికి కలవరపడడానికి దేవుడు మనల్ని పిలవలేదు. ప్రభునందు పిల్లరా, ఆయన అభిషేకం మనకి ఇచ్చాడు, ఆయన సన్నిధి మనకి ఇచ్చాడు, ఆయన కృపను మనకి ఇచ్చాడు, ఆయన నీతిని మనకి ఇచ్చాడు, ఆయన జ్ఞానమును మనకి ఇచ్చాడు. ఆయన యొక్క వాక్యపు వెలుగులో మనం నడుస్తున్నాం. మనం ఏమీ కూడా చీకటి సంబంధమైనటువంటి బిడ్డలం కాదు. అందుకనే చక్కని మాటలు 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వాక్యాన్ని మీరు చూడగలిగితే ఓ చక్కని మాట పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, పేతురు గారి ద్వారా మాట్లాడిస్తున్నారు. 1 పేతురు 2:9, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధమైన జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఎవరంటండి మనం? ఏర్పరచబడిన వంశం అంట, రాజులైన యాజక సమూహం అంట, పరిశుద్ధమైన జనం అంట, దేవుని సొత్తైనటువంటి ప్రజలు. మనం ఎక్కడి నుంచి వచ్చామంట? మనం చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను, ఆయన చీకటిలో నుండి మనలను పిలిచినటువంటి వాడు కాబట్టి ఆయన గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము, ఆయన గుణమును, ఆయన లక్షణాలను, ఆయన ప్రవర్తనను ఈ సమాజానికి ప్రచురము అనగా మనలోని ఆయన యొక్క ప్రతి గుణము కూడా కనపరచబడడానికి ఎవరు? మనం ఏర్పరచబడినటువంటి వారం. మనం రాజులైన ఏర్పరచబడినటువంటి వంశం, రాజులైన యాజక సమూహం. తర్వాత ఏమంటున్నాడు? పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైనటువంటి ప్రజలు. వంశం పిచ్చి ఉంటుంది కదా, మా వంశం ఇదండి, మాది ఫలానా వంశం అండి, మేము సంపెంగనం రాసుకుని తిరిగేవాళ్ళం అండి అని మాట్లాడతారు. ఆ వంశం గురించి కాదు నేను మాట్లాడేది. మనం ఆయన గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడినటువంటి వంశము, రాజులైన యాజక సమూహం. దేవుణ్ణి కలిగిన వాళ్ళు ఎవరండి చెప్పాలి? దేవునికి రాజులంటే ఆళ్ళగా, దేవుని కలిగినోడు రాజు. Those who have Jesus in their life, they are kings. మన రాజులమండి, మన దేవుడు రాజు, మనం రాజులు. ఆయన రాజవంశీయుడు, మనం కూడా రాజవంశీయులు. మనం ఆయన రక్తంతో కడగబడ్డాం, పరిశుద్ధమైనటువంటి జనం మనం.